Mama, welcome back. Salar Part 1 Ceasefire. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజుకి 50,29,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 71 కోట్లు. ఇక కర్ణాటకలో 6 కోట్లు నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 11,60,00,000. ఇక కేరళలో 2,10,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 4,75,00,000. ఇక తమిళనాడులో 2,85,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 6,25,00,000. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండిట్లో కలిపి 9,45,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 20 కోట్లు. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డేకి 97,49,00,000 నెట్ కలెక్షన్ చేసింది. అండ్ ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 167 కోట్లు. ఇది వితౌట్ జిఎస్టీ. కానీ ఈరోజు మూవీ టీమ్ అఫిషియల్గా అనౌన్స్ చేసింది తన ట్విట్టర్ ఖాతాలో ఎన్ని కోట్లు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ చేసిందంటే 178,70,00,000 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ చేసింది మామ. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో అఫిషియల్గా అనౌన్స్ చేశారు. ఇది విత్ జిఎస్టీ. నేను చెప్పింది 167 కోట్లు వితౌట్ జిఎస్టీ. సో మొత్తానికి లియో మూవీ ఫస్ట్ డే 146 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఆ రికార్డ్ని ఇప్పుడు లేపేసింది ఈ సాలార్ మూవీ 178 కోట్లతో. సో ఫస్ట్ టాప్ 1 ప్లేస్ సాలార్ పార్ట్ 1. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే 345 కోట్లు చేసింది. మరి బ్రేక్ ఇన్ కొట్టాలంటే 347 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో ప్రజెంట్ ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ అంతా 97,49,00,000. సో బ్రేక్ ఇన్ టార్గెట్ ఎంత? 347 కోట్లు బ్రేక్ ఇన్ టార్గెట్. సో మొత్తానికి ఇంకా ఈ సినిమా కలెక్షన్ చేయాల్సింది 249,15,00,000 నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ ఇన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ సాటర్డే లోపల అంటే 1 వీక్ గ్యాప్లో ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ కోట్ చేస్తుంది. దాంట్లో తిరిగే లేదు. సో ఓవర్ మాస్ మూవీ ఇది. సో డోంట్ మిస్ ఇట్. బెస్ట్ థియేటర్కల్ వాచ్డ్ మూవీ అండ్ మాస్ ఆడియన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక ఫిస్ట్ అనమాట. అండ్ బెస్ట్ థియేటర్కల్ వాచ్డ్ మూవీ. అండ్ ప్రభాస్ కట్అవుట్, స్క్రీన్ ప్రెజెన్స్, డైరెక్టర్ ప్రశాంత్ గల్ టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్క టాప్ నాచ్ లెవెల్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే డిజిటలైజ్ బ్యాక్ చేసింది. నెట్ఫ్లిక్స్ తీసుకుంది. ఆల్రెడీ మన ఛానల్ ఒక 1 అవర్ బ్యాక్ ఓటీటీ వీడియో కూడా చేశాను. అండ్ దాంతోపాటు గేమ్ చేంజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఆ మూవీ ఓటీటీ హక్కులో ఎవరు తీసుకున్నారు, మరి గేమ్ చేంజర్ మూవీ థియేటర్లో ఎప్పుడు వస్తుంది, ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో తమ్నెల్ ఇదే. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని కూడా వాచ్ చేయండి. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు వెంటనే మన ఛానల్ తరపున ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామమ్మా. బాయ్.